బ్రేకింగ్ న్యూస్ పాలిటిక్స్ లో మార్పు తెస్తానంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తమిళనాడు స్టార్ హీరో విజయ్ షరా మామూలుగానే సాధారణ రాజకీయ నాయకుడిలానే నడుచుకుంటున్నారు. టీవీకే ప్రచార సభకు దాదాపు 7 గంటల ఆలస్యంగా చేరుకుని ఘోర తొక్కిసలాటకు కారణమయ్యారు. విజయ్ సభకు భారీగా తల్లి వచ్చిన ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట చోటు చేసుకుని 33 మంది మృతి చెందారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను కరూరు ఆసుపత్రికి తరలించారు. కరూరులో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. సభకు 10,000 మంది హాజరవుతారని పార్టీ వర్గాలు భావించాయని, అయితే ఊహించని విధంగా 50,000 మంది సభకు హాజరైనట్టు తెలుస్తుంది. తమిళనాడు టీవీకే తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం స్పందించారు. టీవీకే పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు తెలిపారు. మృతుల్లో 6 చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రధాని మోడీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రేపు బాధితులను పరామర్శిస్తున్నట్టు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు విజయ్ ర్యాలీలో కూడా ఇప్పటికే జరిగిన ఘటనలో 33 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? కరూరు అంటే తమిళనాడు కరూరులో సినీ హీరో టీడీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన మీటింగ్ లో భారీగా తొక్కిసలాట చోటు చేస్తుంది. అనుకున్న దానికన్నా జనం ఎక్కువ రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు అందుకున్న సమాచారం ప్రకారం 33 మంది మృతి చెందారు. ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఈ క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు కానీ ఇటు ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్యులు కూడా చెప్తున్నారు. ఇక గాయపడిన వారిని కరూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అధికారులకు అలాగే తమిళనాడు సీఎం కూడా దీనికి సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఇటు ప్రధాని ఆదేశాల మేరకు మరోవైపు ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా జిల్లా కలెక్టర్ ను సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక అక్కడ ఉన్న మంత్రులను కూడా ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిని కూడా కరూరు వెళ్లి త్వరగా అక్కడ సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించాలంటూ కూడా తెలియజేశారు. అంటే సభలో విజయ్కి సంబంధించిన సభలో తొక్కిసలాటకు సంబంధించిన దానికి సంబంధించి ప్రధానంగా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ ర్యాలీలో ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరంతో ప్రధాని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే అక్కడ సంఘటన స్థలానికి అక్కడ విజయ్ ర్యాలీలో పాల్గొంటూ వెళ్లారో వారందరూ కూడా అభిమానంతో వెళ్లారు. కానీ అక్కడ అంచనా మాత్రం ప్రజలు పోలీసులు అనుమతి 10,000 మందికి మాత్రం ఇచ్చారు. కానీ అక్కడ 50,000 మంది వరకు కూడా ప్రతి విజయ్ ర్యాలీకి విజయ్ కార్నర్ మీటింగ్ కి వెళ్లారు. దాదాపు అభిమానులు 50,000 మందికి పైగా అభిమానులు వచ్చారు. 7 గంటలు ఆలస్యంగా విజయ్ రావడంతో అక్కడ 7 గంటల పాటు విజయ్ కోసం వేచి చూశారు. విజయ్ రావడంతో ఒక్కసారిగా అక్కడికి తోపులాట జరిగింది. చూసేందుకు ఎగబడిన నేపథ్యంలోనే అక్కడ పడిగాపులు కాసి మరి ఒక్కసారిగా అభిమాన హీరో రావడంతో ఈ తొక్కిసలాట జరిగిందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 33 మంది చనిపోయారు. అనేక మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ నాయకులు, ఇటు ముఖ్యమంత్రులందరూ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ పర్మిషన్ అనేది 10,000 మందికి తీసుకుని ఎక్కువ మంది వచ్చారు. అక్కడ మొత్తం నిర్వాహకులు అక్కడ నిబంధనలను ఉల్లంఘించి అక్కడ సభను ఏర్పాటు చేశారనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. పోలీసు నిబంధనలను నిర్వాహకులు ఉల్లంఘించడం వల్ల ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ముందు 10,000 అన్నారు. 7 గంటల ఆలస్యంగా రావడంతోనే ఇక్కడ 50,000 మంది వరకు కూడా అక్కడ చేరుకోవడం, ఒక్కసారిగా
విజయ్ రావడంతో ఆయన చూసేందుకు కానీ ఆయన అభిమాన హీరోను చూసేందుకు భారీగా అక్కడికి రావడంతోనే తొక్కిసలాట జరిగింది అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ క్షతగాత్రుల సంఖ్య అంటే చాలా మంది గాయపడ్డారు. దాంట్లో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా ప్రత్యక్ష సాక్షులు కానీ ఇటు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక వైద్య శాఖ మంత్రి తమిళనాడు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, అలాగే ఆ జిల్లా కలెక్టర్, కరూరుకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా సంఘటన స్థానానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంబులెన్స్ల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి కరూరులోని ఆసుపత్రికి, ఇతర సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించి వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉందనేది కూడా తెలుస్తోంది. శివ, ప్రస్తుతం అయితే ఆసుపత్రికి వద్దకు ఎవరెవరు చేరుకున్నారు? ఎందుకంటే మనం చూస్తున్నాము స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా అటు క్షతగాత్రుల పరిస్థితి అయితే ఎలా ఉందనేది కూడా ప్రస్తుతం అయితే ఎటు తెలని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా వెళుతూనే ఉన్నారు. అయితే సుమారుగా ఇప్పుడు కరూరు ఆసుపత్రికి ఎంతమంది వరకు క్షతగాత్రులు చేరుకుని ఉండొచ్చు? అంటే దగ్గరలో ఉన్న ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా క్షతగాత్రులు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే జనాభా కూడా చాలా రద్దీ ఉంది. సో ప్రస్తుతం అధికారులు ఎవరైనా ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారా? లేదా ఇప్పుడు జిల్లా కలెక్టర్లు కానీ స్థానికమైన అధికారులందరికీ కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు వారికి వైద్యం అందుతున్న తీరును వైద్యులను అడిగి అక్కడ అధికారులు కానీ కలెక్టర్ కానీ అడిగి తెలుసుకుంటున్నారు. ఇటు సెంథిల్ బాలాజీ ఆరోగ్య మంత్రి, అలాగే సుబ్రహ్మణ్యన్, జిల్లా కలెక్టర్, అలాగే సీనియర్ పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు సీఎం స్టాలిన్. అడిగి తెలుసుకుని వారందరి నుంచి కూడా సమాచారం తెలుసుకుని తగిన సహాయ సహకారాలు అందించాలి, మెరుగైన వైద్యం అందించాలి, ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనేది ప్రధానంగా సీఎం స్టాలిన్ వారందరికీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మనం విద్యార్థులు కూడా చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు కూడా వారి కుటుంబ సభ్యులు తీసుకున్న ఆసుపత్రికి తీసుకొచ్చి రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు కూడా అక్కడ ఇటు స్టాలిన్ సభకు విజయ్ సభకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట చోటు చేస్తుంది అనేది ప్రధాని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదో భారీ సంఖ్యలో జనం రావడం వల్ల ఇక్కడ తమ అభిమాన హీరోని చూడడానికి వెళ్లిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేస్తుంది. అందులో విజయ్ కూడా చాలా ఆలస్యంగా వచ్చారు అనేది కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఇది 10,000 మంది కోసం పర్మిషన్ తీసుకుని 50,000 మంది రావడం ద్వారానే ఈ తొక్కిసలాట జరిగింది. రోడ్డు పొడవున మనం చూస్తున్నది ఒక కార్నర్ మీటింగ్, భారీ బహిరంగ సభ కూడా కాదు, ఒక రోడ్డు మీద ఈ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి 50,000 వరకు కూడా దాదాపు అక్కడికి జనాలు వచ్చారు అనేది కూడా నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. అంటే నిర్వాహకులు అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో విఫలమయ్యారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే 10,000 మంది అంటే రోడ్డు మీద సరిపోతారు, కానీ 50,000 మంది అనేప్పటికీ అది భారీగా ఒక సభ నిర్వహించి ఉంటే సరిపోయేది. కానీ రోడ్డు మీద కార్నర్ మీటింగ్ లో అంతమంది రావడం వల్ల ఈ తొక్కిసలాట చోటు చేస్తుంది. కానీ తొక్కిసలాట చోటు చేస్తున్న వెంటనే విజయ్ కూడా సభ నుంచి కిందకి దిగి సహాయ చర్యలు పర్యవేక్షించారంటూ కూడా అందరికీ కార్యకర్తలకు అభిమానులకు సూచించిన నేపథ్యంలో వారందరూ కూడా సహాయక చర్యలు పాల్గొంటున్నారు. అంబులెన్స్లు కూడా సంఘటన స్థలానికి చేరుకున్న నేపథ్యంలో అందరినీ కూడా ఒక్కొక్కరిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రజెంట్ అయితే క్షతగాత్రులకు ట్రీట్మెంట్ అందుతుంది. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు కరూరులో జరిగిన ఘోర విషాద ఘటనలో అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే క్షతగాత్రులను అయితే హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరో పక్కనైతే ఇప్పటికే 30 మంది మృతి చెందినట్లు, అందులో చిన్నారులు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే దీని పట్ల అయితే ఇప్పటికే ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో జనం తరలి రావడం వల్లే 10,000 మందికి పర్మిషన్ తీసుకుని సుమారుగా 50,000 మంది వరకు కూడా అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఘటనకి అంటే కేవలం 10,000 మందికి పర్మిషన్ తీసుకున్నారు, కానీ సుమారుగా 50,000 మంది వరకు వచ్చారని చెప్తున్నారు. ఇదే ప్రధాన కారణం అనుకోవచ్చా? అండ్ అలాగే అటు విజయ్ కూడా సభకైతే 7 గంటలు ఏకంగా ఆలస్యంగా వచ్చారు. అంటే 1-2 గంటలు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. 7 గంటలు ఆలస్యంగా వచ్చినా కూడా సభ యథావిధిగా అప్పటి వరకు రోడ్డు మీదే ఉన్నారా? సో అసలు ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అఖిల, తమిళనాడులోని కరూరులో ఈరోజు కార్నర్ మీటింగ్ పేరుతో ఒక రోడ్ షో టీవీకే అధినేత విజయ్ నిర్వహించాడు. ఈ రోడ్ షో సందర్భంగా ఊహించిన విధంగా పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ముఖ్యంగా చిన్నారులు కూడా హాజరైన పరిస్థితి. ఈ నేపథ్యంలో యాష్మిక అనే ఓ చిన్నారి తప్పిపోవడంతో ఆ అమ్మాయిని వెతికే పరిస్థితిలోనే ఈ తొక్కిసలాట జరిగిందంటున్నారు. దీంతో పాటు కొంతమంది మైనర్లు, యువకులు అంతా గోడల మీద నిలబడి డ్యాన్సులు చేస్తూ ఊగిసలాడుతూ ఒక్కసారిగా కింద పడిపోయిన వారు కింద పడ్డారు. ఊగుతూ ఒక్కసారిగా కింద పడిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇరుకైన ప్రదేశంలో 10-15 వేల మంది పట్టే ప్రాంతంలో ఏకంగా 50,000 మంది అక్కడికి చేరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. పోలీసులు కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశాము,
కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతించాము. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఇతర కరూరు, దిండిగల్, మదురై ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ఏదైతే ఇప్పటికీ 34 మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. మరింతగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే 40 మంది మరణించారనేది ప్రాథమికంగా సమాచారం. కానీ ప్రకటించింది మాత్రం 34 మంది. ఇందులో 6 చిన్నారులు కూడా ఉండడం ఇది మరింత విషాదకరం. ఒక ర్యాలీకి చిన్నారులను తీసుకొని రావడము, ఓ చిన్నారి తప్పిపోయిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి మంత్రి సెంథిల్ బాలాజీ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. అదేవిధంగా మెరుగైన వైద్యం కల్పించాలని ఆ డాక్టర్లను ఆదేశించడమే కాక దగ్గరుండి సమీప ప్రాంతాల్లోనే డాక్టర్స్ ను కూడా అక్కడికి పిలిపించడమే కాకుండా ఏదైతే తొక్కిసలాట ప్రాంతానికి అంబులెన్స్లను 2 జిల్లాల నుంచి పంపిస్తున్నామని చెప్తున్నారు. కానీ తొక్కిసలాట జరిగి సుమారు 4 గంటల పైగా అవుతుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అవసరమైన అంబులెన్స్లు ఆ ప్రాంతంలో లేవు. కేవలం ఒక అంబులెన్స్, కేవలం 10,000 మంది మాత్రం వస్తారని ఒక అంబులెన్స్ ను మాత్రమే అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇటు చూస్తుంటే గతంలో మదురైలో కూడా ఇలాగే ఏదైతే ర్యాంప్ మీద నడుస్తున్న సందర్భంలో ఒక్కసారిగా విజయ్ ను దగ్గరగా చూడాలని చొచ్చుకొని రావడము, ఉక్కిరి బిక్కిరై సుమారు 6 మరణించడం కూడా జరిగిన నేపథ్యం. తాజాగా జరిగిన ఘటన కూడా ఒక ఇరుకు ప్రదేశంలో కార్నర్ మీటింగ్ పెట్టడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మొత్తం మీద ముందు జాగ్రత్తగా ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన వారు ఒక వ్యూహం ప్రకారము ఏదైతే వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించడం కానీ బారికేడ్లు ఏర్పాటు చేసి నాయకుడి వద్దకు జనాలను విభజించి అంటే ఎక్కడికక్కడ డైవర్ట్ చేసే విధంగా ప్లాన్ చేయకుండా ఒక్కసారిగా ఇరుకు ప్రదేశంలో ఈ విధంగా ఏదైతే బహిరంగ సభ కార్నర్ మీటింగ్ పెట్టడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటున్నారు పోలీసు అధికారులు. అయితే ఈ విషయం మీద ముఖ్యమంత్రి స్టాలిన్ విచారణకు ఆదేశించారు. ఇందుకు తగ్గట్టు ఆ ప్రాంతంలో ఉన్న ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఎందుకు వైఫల్యం చెందాయి, ముందుగానే ఈ సమాచారాన్ని ఎందుకు తెలియజేశారు, 50,000 మంది వస్తారని ఎందుకు అంచనా వేయలేకపోయారన్న విషయం మీద ఆయన నిఘా వర్గాల మీద కూడా సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే దిండిగల్, మదురై కలెక్టర్లను అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించమని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 3 జిల్లాల కలెక్టర్లు అక్కడికి చేరుకున్నారు. వారు అత్యవసరంగా ఏదైతే వైద్య సహాయం అందించడంతో పాటు మెరుగైన చికిత్స కోసం ఏదైతే ఉన్న మదురైకి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద విజయ్ ఏదైతే పార్టీ నాయకత్వం ముఖ్యంగా కింది స్థాయిలో అభిమానులు ఎంతమంది వస్తారో అన్న అంచనా వేయలేకపోవడమా, లేకపోతే వారి వ్యూహకర్త కావాలని ఇరుకు ప్రదేశంలో బహిరంగ సభ పెట్టి ఒక ఇమేజ్ పెంచడానికి చేసిన పని ఈ విధంగా వికటించిందా అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మొత్తం మీద చూస్తే విజయ్ గతంలో ఏదైతే మదురైలో జరిగిన సమావేశంలో 6 మరణించినప్పటికీ పూర్తిగా ఆయన పార్టీ యంత్రాంగం జాగ్రత్త పడకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు. మరోవైపు క్షతగాత్రులు చాలా మంది ఉక్కిరి బిక్కిరై అల్లాడిపోతున్నారు. మరోంత తప్పిపోయిన వారు ఏదైతే ఈ తొక్కిసలాట జరిగినప్పుడు చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన పరిస్థితి, వారి కోసం వెతుకుతూ ఆసుపత్రులకు వచ్చి వారి కుటుంబ సభ్యుల యొక్క రోదనలు వర్ణనాతీతమని చెప్పవచ్చు. ముఖ్యంగా వారు పడుతున్న బాధ చెప్పనలవి కాదు. ప్రతి ఒక్కరు రోధిస్తూ తమ పిల్లవాడు తప్పిపోయాడో, ఆసుపత్రిలో ఉన్నవాడా, లేకపోతే మరో ఎక్కడ బయటికి వెళ్లిపోయాడా, లేకపోతే ఉన్నాడా, ఎక్కడైనా మరణించాడా, లేకపోతే మరో కారణంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడా అన్న విషయం తెలియక ఎక్కడైతే అటు పోలీస్ కంట్రోల్ రూమ్ల వద్దకు, ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో సమీప ప్రాంతాల వారు చేరుకుని ఎవరైతే బహిరంగ సభకు హాజరయ్యారో వారందరి సభ్యులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వారి కోసం గాలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయమని అధికారులను సీఎం ఆదేశించాడు. ఈ నేపథ్యంలో ఆ కంట్రోల్ రూమ్ కు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఒకసారిగా వైద్య చికిత్స అందించడం, దీంతో పాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే పనిలో బిజీగా ఉండడంతో చాలా మంది తమ వారి కోసం వారంతకు వారే వెతుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే అది ఒక క్షతగాత్రులంతా పడి ఉన్న ప్రదేశంగా ఒక యుద్ధరంగం లాగా మారిన పరిస్థితి. తొక్కిసలాట సందర్భంగా అక్కడ ఉన్న వస్తువులు ఘటనా స్థలంలోనే 13 మంది మరణించిన పరిస్థితి. అంటే వారిని మృతదేహాలు వారి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని కొంతమందిని ఆసుపత్రికి తీసుకెళ్లలేగానే మరణించారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ముఖ్యంగా తొక్కిసలాట సందర్భంగా వారి గుడ్డలు, చెప్పులు అక్కడే పడిపోయినాయి. గుంపులకు ఏదైతే గుంపులుగా ఒకరి మీద ఒకరు పడిన పరిస్థితి ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే
తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు అఖిల. ఎస్ దామోదర్, మనం చూస్తున్నాము ఇదివరకు ఇలాంటి ఈ ర్యాలీలో అయితే ఇదివరకు జరిగిన ఘటనలో కూడా కొంతమంది చనిపోవడం, అయినా కూడా ఇప్పుడు కేవలం 10,000 మందికే పర్మిషన్ తీసుకోవడం, భారీగా జనం వచ్చారు. సో అంటే నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా దీనిలో ఉంది అనుకోవచ్చా? సో ఎందుకంటే అక్కడున్న ప్లేస్ మనం చూస్తున్నాము, అయినా కూడా ఎలా వచ్చారు? ఎందుకంటే అక్కడ పోలీస్ బందోబస్తు ఉంటుంది, సెక్యూరిటీ ఉంటారు, అందరూ ఉంటారు. అయినా కూడా ఇంతమంది సుమారుగా మరో పక్కన విజయ్ కూడా 7 గంటలు ఆలస్యంగా వచ్చినా కూడా వచ్చేంత వరకు వీరందరూ అక్కడే వెయిట్ చేస్తారు. అయినప్పటికీ కూడా వీరందరినీ క్లియర్ చేయడంలో నిర్వాహకులు అయితే ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చా? ప్రభావము వారిచ్చే సలహాల మేరకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి వారు ముందుగా 100 మంది ఏదైతే 10,000 మంది వస్తారని పోలీసు అధికారులు చెప్పి 50,000 మంది వస్తున్న నేపథ్యంలో దీన్ని హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా వారు చేసి ఉంటారని అంటున్నారు. మొత్తం మీద అయితే వారి నిర్లక్ష్యం, అదేవిధంగా టెంపో క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ప్రజాభిమానం ఉందని నిరూపించుకోవడానికి చేసే ప్రక్రియల్లో ఇదొకటి. ఈ కార్నర్ మీటింగ్స్ పెట్టడము, ఎక్కువ మందిని అక్కడికి తరలించే ప్రయత్నం చేయడం కూడా జరుగుతుందంటున్నారు. మొత్తం మీద విజయ్ కోసము చాలా మంది యూత్ అక్కడికి చేరుకున్న యూత్ అత్యుత్సాహంతో డ్యాన్సులు చేయడము, ఇలాంటి ఒకరి మీద ఒకరు ఎగిరిపడ్డం లాంటివి చేయడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా యాష్మిక అనే చిన్నారి తప్పిపోవడము, ఆ తప్పిపోయిన చిన్నారిని వెతుకులాట సందర్భంగానే ఈ ఘటన చోటు చేసుకుంటుందని చెప్తున్నారు అఖిల. ఎస్ దామోదర్, అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు విచారణ ఏమన్నా ప్రారంభమైందా? అక్కడికి వచ్చిన వారు కూడా సో అసలు ఏం చెప్తున్నారు? సో ఎవరన్నా ఎందుకంటే ఘటన జరిగిన సమయంలో అసలు మీరు చెప్పినట్టుగా చిన్నారి తప్పిపోయింది, అప్పుడే గందరగోళం చోటు చేసుకుంది అంటున్నారు. సో అసలు అక్కడ ఉన్న సిబ్బంది అలాగే కానిస్టేబుల్స్ కూడా కొంతమంది ఘటనలో మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఎంతమంది వరకు ఇప్పుడు క్షతగాతులు ఉండే అవకాశం ఉంది? అఖిల 4 కానిస్టేబుల్ మరణించారు. ఏదైతే రక్షణ సిబ్బందికి సంబంధించి పోలీస్ సిబ్బంది 4 మరణించినట్లు చెప్తున్నారు. అదేవిధంగా 6 చిన్నారులు మరణించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి 45 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు, కానీ 40 మంది మరణించారని చెప్తున్నారు. అయితే మరో 25 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అని చెప్తున్నప్పటికీ చాలా మందిని ఇంకా తరలించడానికి ఘటనా స్థలానికి అంబులెన్సులు రాలేదని కూడా మరోవైపు చెప్తున్నారు. అంటే ఇంకా వందలాది మంది అస్వస్థతకు గురవడము, ఒకరినొకరు తొక్కిసలాట జరిగి ఎక్కడ ఏం జరుగుతుందో ఊహించుకోలేని పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇరుగు ప్రదేశంలో కార్నర్ మీటింగ్ పెట్టడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. ఈ కార్నర్ మీటింగ్ 10,000 మంది ఉండటానికి అవకాశం ఉండగా ఏకంగా 50,000 మందిని ఆ ప్రదేశంలోకి డంప్ చేయడం లాంటి ప్రక్రియ చేశారు. దీంతో పాటు గోడల మీద, ఇళ్ల మీద కూడా నిలబడ్డారు. ఏదైతే పిట్టగోడ మీద నిలబడ్డ వ్యక్తులు పైనుంచి ఎగురుతూ కింద పడ్డ విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా చూస్తే మొత్తం మీద అయితే నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. పోలీసులకు 10,000 మంది వస్తారని తెలిపితే 10,000కు తగ్గట్టుగానే బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అయితే ఏకంగా 50,000 మంది అక్కడికి రావడం వల్ల 50,000 మందికి రక్షణ కల్పించే పరిస్థితి అప్పటికప్పుడు ఉండదు. అయితే నిఘా వర్గాల యొక్క కొంత వైఫల్యం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక సిట్ ను 3 IPS అధికారులతో పాటు ఒక జ్యుడిషియల్ విచారణ కూడా ఆదేశిస్తామని సీఎం చెప్పినట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా దర్యాప్తు చేయడానికి ఒక సిట్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు రేపు సీఎం స్టాలిన్ అక్కడికి రానున్నారు. మృతుల కుటుంబాలతో పాటు గాయపడ్డ వారిని పరామర్శించనున్నాడు. మొత్తం మీద వీరికి సంబంధించి ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం రేపు ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానమంత్రి మోడీ కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక సందేశాన్ని కూడా పంపారు.